ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల 21వ తారీఖు 2026. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24 మరియు 25 వచనాలు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా మనందరితో కొత్త నిబంధన చేశారు. ఇక్కడ ఇశ్రాయేలీలతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో చేసిన కొత్త నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నిరంతరము జ్ఞాపకం చేసుకుంటారు. మనం చాలా ప్రమాదాల వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు మరియు మనం మూలుగుతూ ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన మనలో ప్రతి ఒక్కరి గురించి లక్ష్యం ఉంచుతారు, అంటే కేర్ తీసుకుంటారు. ఆయన తన సహాయాన్ని పంపి మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. ప్రస్తుతం బాధలు మరియు కష్టాలు ఉండవచ్చు, కానీ దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఐగుప్తీయుల వలె మన సమస్యలన్నీ సముద్రంలో మునిగిపోతాయి. ఆ రోజు ఐగుప్తీయులందరూ సముద్రంలో మునిగిపోయినట్లు ఇప్పుడు మన సమస్యలన్నీ కూడా సముద్రంలో మునిగిపోతాయి. కాబట్టి ఎలుగెత్తి ఆయనకు మొరపెడదాం. సమస్త మహిమ దేవునికే. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం రాజా. తండ్రి, మీరు మాతో చేసిన నిబంధన క్రీస్తు యేసు రక్తం ద్వారా చేసినది అమూల్యమైన నిబంధన. ఆ నిబంధనను జ్ఞాపకము చేసుకుని మేము ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు, మూలిగినప్పుడు మమ్మల్ని విడిపించడానికి వచ్చి మా కష్టాల నుండి మమ్మల్ని విమోచించి మాకున్న వ్యాధి బాధల నుండి మాకు స్వస్థతనిచ్చి తండ్రి, మా యొక్క శరీరాలకు, ఆత్మలకు శాంతిని, స్వస్థతను అనుగ్రహించి మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు. దేవుడు ప్రతిదీ సరైన సమయంలో చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.